నక్సల్స్ రహిత తెలంగాణ 5 మినహా మిగిలిన వారంతా సరెండర్, పార్టీపై నిషేధం ఎత్తివేయాలనడం సరికాదు డీజీపీ శివధర్ రెడ్డి. ఇప్పుడు నక్సల్స్ రహిత తెలంగాణని ఎట్లా ప్రకటిస్తారా? ఆ 5 సరెండర్ అయిన తర్వాత కదా మీరు ప్రకటించాల్సింది. వాళ్ళు 5 రత్నాబాయి కావచ్చు, ఇక్కడ వీళ్ళంతా బడా లీడర్లు కదా. వాళ్ళ జనజీవన స్రవంతిలో కలవక ముందే, గణపతి అటువంటి బడా లీడర్ జనజీవన స్రవంతిలో కలవక ముందే ఇక తెలంగాణలో నక్సలిజం లేదని ప్రకటించి పడేసింది. ఎట్లయిపోయిందంటే అధికారం హోదా మనకుంటే మనం ఏం చేసినా చెల్లుతుందన్న కోణం ఒకటి ఉంటుంది. సరే చూద్దాం ఏం జరుగుతుందో. మావోయిస్టు రహిత మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారిందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం పార్టీలో తెలంగాణకు చెందిన 5 మిగిలారని పేర్కొన్నారు. సెంట్రల్ కమిటీలో రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉండేవారని, ప్రస్తుతం 2 మాత్రమే మిగిలారన్నారు. వీరిలో ముప్పల్ల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి, పసునూరి నరహరి ఆలియాస్ సంతోష్ ఉన్నారని వివరించారు. మావోయిస్ట్ అగ్రనేత గణపతి బతికే ఉన్నారని, ఆయన ప్రస్తుతం అడవుల్లో లేరని పేర్కొన్నారు. స్టేట్ కమిటీలోనూ తెలంగాణకు చెందిన వాళ్ళు 24 మంది ఉండేవారని, ఇప్పుడు జోడే రత్నాబాయ్, వర్ల శేఖర్ మాత్రమే మిగిలారని స్టేట్ కమిటీ సభ్యులు. ఏరియా కమిటీ సభ్యురాలుగా రంగబోయిన రూపీ ఆలియాస్ భాగ్య ఉన్నారని తెలిపారు. ఈ ఐదుగురు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం PLGA బెటాలియన్ సభ్యులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో చేరారు. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 42 మంది మావోయిస్టులు లొంగిపోయిన్లు. 8లో ఉన్నది వార్త. 42 మంది మావోయిస్టులు లొంగిపోయిన్లా, ఒక్కరు కాదు, 2 కాదు. ఆయుధాలతో సహా లొంగిపోయారు. సరెండర్ అయిన వారిలో PLGA బెటాలియన్ కమాండర్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు సోడిమల్ల ఆలియాస్ కేశాల్ ఆలియాస్ నిఖిల్ సహా ఆయన నేతృత్వంలోని 21 మంది ఉన్నారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు చాప నారాయణ ఆలియాస్ గజేందర్ ఆలియాస్ మధు సహా 11 మంది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన 10 మంది ఉన్నారు. లొంగిపోయిన వారిలో 41 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, కుంజం ఇడుమల్ ఆలియాస్ మహేందర్ ములుగు జిల్లా తడపాల గ్రామానికి చెందిన వారని తెలిపింది. ఇప్పుడు 42 మంది లొంగిపోయినారు కదా. 42 మందిలో తెలంగాణోడు ఒక్కడు లేడు. 41 మంది ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉంటే ఒకడు తెలంగాణోడు ఉన్నాడు, తెలంగాణ మావోయిస్టు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో లొంగిపోవడానికి ఆస్కారం లేదు. వాళ్ళు మార్చి 31 వరకు టైం ఇచ్చిండ్రు. అక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ కావచ్చు. అస్సాంలో పక్కన పోతే ఛత్తీస్గఢ్లో లేదు, ఒరిస్సాలో లేదు, ఇటు మహారాష్ట్రలో లేదు, అటు ఆంధ్రప్రదేశ్ కూడా NDA ఉన్నది కాబట్టి ఇదంతా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్టీలు కాబట్టి ఇక పిట్టలు కాల్చుడే. ఇక సేఫ్ అండ్ సెక్యూర్ ఏదంటే తెలంగాణ రాష్ట్రం. సో ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎవడైనా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి లొంగిపోతున్నారు. 41 మంది ఛత్తీస్గఢ్కు చెందిన మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయారు. ములుగు జిల్లాకు చెందిన ఒకే మావోయిస్టు 42 మందిలో ఉన్నారు. ములుగు జిల్లా తడపాల గ్రామానికి చెందిన వారని డీజీపీ తెలిపారు. సరెండర్ అయిన వారు తమ వెంట వచ్చిన సుమారు 36 అత్యాధునిక ఆయుధాలు, 800 గ్రాముల బంగారం అప్పగించినట్లు వెల్లడించారు. లొంగుబాటుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో సరెండర్లు ఇక దాదాపు అయిపోయినట్టేనని తెలిపారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇటీవల భద్రతా బలగాల కోంబింగ్ తీవ్రం కావడంతో తెలంగాణ సురక్షితమైన ప్రాంతంగా భావించి ఇక్కడి పోలీసులను ఆశ్రయించినట్లు లొంగిపోయిన మావోయిస్టులు తెలిపిండ్రు. ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నాయంట. మావోయిస్టు రహిత రాష్ట్రం తెలంగాణలో మావోయిస్టు పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని డీజీపీ అన్నారు. ఈ భారీ లొంగుబాటుతో రాష్ట్రంలో PLGA బెటాలియన్ పూర్తి స్థాయిలో కనుమరుగైందన్నారు. అసలు అందులో మనోడు ఒక్కడు లేడు కదా. ఒకడు ఉంటే తుడుచుకుపెట్టుకుపోతే ఎట్లా పోతుంది? ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీలక మావోయిస్ట్ క్యాడర్ లేదన్నారు. తెలంగాణ ఇప్పుడు పూర్తి స్థాయిలో మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా అవతరించిందని డీజీపీ ప్రకటించారు. అడవుల్లో ఇంకా మిగిలి ఉన్నవారు కూడా ఆయుధాలు విడి జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు. నిర్బంధం లేదు, లొంగిపోయిన వారిపై పోలీసుల నిర్బంధం కొనసాగుతుందన్న వ్యాఖ్యలు డీజీపీ ఖండించారు. ఇటీవల లొంగిపోయిన దేవ్జీ వారి ఊరిలో సన్మానాలు పొందుతున్నారని
టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని చెప్పారు. మరోవైపు అడవుల్లో మావోయిస్టులు పాతిపెట్టిన మందు పాత్రలు రైతులకు ప్రజలకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయని, వాటిని వెలికి తీసేందుకు సరెండర్ అయిన వారి సాయం తీసుకుంటామన్నారు. నిషేధం ఎత్తివేయాలనడం సరికాదు. మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలన్న డిమాండ్ను డీజీపీ తోసిపుచ్చారు. పార్టీపై నిషేధం ఎత్తివేయాలనడం సరికాదు. ప్రజల కోసం పోరాడడానికి, ప్రజల్లో ఉండి పనిచేయడానికి ఏ రాజకీయ పార్టీతోనో లేదా సాయుధ సంస్థలతోనో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యయుతంగా చట్ట పరిధిలో ఎవరైనా సేవ చేయవచ్చు అని డీజీపీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్ఐఏ సోదాలు నోటీసులలో తెలంగాణ పోలీసులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఒక కేసు దర్యాప్తులో భాగంగా వారు ఎవరిని విచారించాలనుకుంటున్నారో వారికి నోటీసులు ఇస్తున్నారని, అది వారి పరిధిలోని అంశమని తెలిపారు. అరెస్టు అని చెప్పుకున్న ఇబ్బంది లేదు. లొంగిపోయిన తర్వాత కొంతమంది మావోయిస్టులు బయటికి వచ్చి తాము అరెస్ట్ అయ్యామని చెప్పుకోవడం డీజీపీ అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు మన దేవ్జీ తిరుపతి అదే చేసింది. నేను లొంగిపోలేదు, నన్ను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అని. వాళ్ళపైన 100% ఫోకస్ ఉంటుంది నాకు తెలిసి. తాము లొంగిపోలేదని, తమను అరెస్ట్ చేశారని కొందరు బయట ప్రచారం చేసుకుంటున్నారని అంశంపై మాట్లాడుతూ, అరెస్ట్ అయితే వారు స్వేచ్ఛగా బయట ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించారు. సరెండర్ అయిన వాళ్ళంతా అరెస్ట్ అనే పదం వాడినా తమకేమి ఇబ్బంది లేదన్నారు. పార్టీలో పై స్థాయిలో పనిచేసిన వాళ్ళు వారి గౌరవం కోసం అరెస్టు అనే పదం వాడుతున్నారని భావిస్తున్నామన్నారు. ఏదేమైనా వారు ఆయుధాలు బదిలీ జనజీవన స్రవంతిలో కలిశారని, అదే తమకు సంతోషమని వ్యాఖ్యానించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో పోలీసుల వ్యూహాలు ఫలించాయని, ఇకపై శాంతి భద్రతల పరిరక్షణకు మరింత ప్రాధాన్యత ఇస్తామని డీజీపీ పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ పోలీసులు అంకితాభావంతో కృషి చేసి మావోయిస్టులు పెద్ద ఎత్తున సరెండర్ అయ్యేలా చేశారంటూ డీజీపీ ప్రశంసించారు. మన దగ్గర 3 ఏళ్లలో సరెండర్ అయిన మావోయిస్టులు 2024లో 47 మంది ఉంటే, 2025లో 509 మంది ఉంటారు, 2026లో 205 మంది ఉంటారు. మొత్తం 761 మంది సరెండర్ అయిన్లు. అప్పగించిన 36 ఆయుధాలు ఇవే. మొత్తం తూటాలు 1007 ఉన్నాయి. ఆయుధం AK-47లు 5 వస్తాయి, SLRలు 4 వస్తాయి, ఇన్సాన్ రైఫిల్స్ 3 వచ్చినాయి, 303 రైఫిల్స్ 6 వచ్చినాయి, 9mm స్టన్ గన్ 1 వస్తే, 8mm రైఫిల్ 2 వచ్చినాయి, సింగిల్ షాట్ గన్స్ 10 సరెండర్ అయితే, 9mm ఆటో పిస్టల్ 1 సరెండర్, రివాల్వర్లు 2, ఎయిర్ గన్ 1, BGL గన్ 1, మొత్తం తూటాలు 1007 తూటాలు సరెండర్ అయిన వారిలో ఇచ్చిండ్రు. లొంగిపోయిన మహిళా మావోయిస్టుకి రివార్డ్ చెక్ అందజేస్తున్న డీజీపీ శివదాస్ రెడ్డిని చూస్తూ ఉన్నాం. పక్కన శిఖా గోయల్, ఆ పక్కన సుమతిని చూస్తూ ఉన్నాం. మొత్తం మీద 1.93 కోట్ల రివార్డు కూడా వాళ్ళకు అందించిల్లు. సరెండర్ అయిన మావోయిస్టులకు 1.93 కోట్ల రివార్డును త్వరలో అందజేస్తామని డీజీపీ తెలిపారు. రాష్ట్రానికి చెందిన కుంజం ఇడుమూల్ 4 లక్షల మొత్తాన్ని డీడీ రూపంలో డీజీపీ అందించారు. ఛత్తీస్గఢ్కు చెందిన 41 మందికి ఒక్కొక్కరికి 25,000 చొప్పున తక్షణ సాయంగా అందజేశారు. మిగిలిన రివార్డు మొత్తాన్ని ఆధార్, పాన్ కార్డులు తీసుకొని బ్యాంక్ అకౌంట్ తెరిచిన తర్వాత డీడీ రూపంలో అందిస్తామని వెల్లడించారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులందరికీ వారి క్యాడర్ల స్థాయిని బట్టి పునరావాస విధానం, అదనపు ప్రయోజనాలని త్వరితగతిన అందిస్తామని తెలిపారు. వారి స్వస్థలంతో సంబంధం లేకుండా హెల్త్ కార్డులు అందిస్తామని, ఇవి అన్లిమిటెడ్ వైద్యం పొందేందుకు ఉపయోగపడతామని తెలిపి వీళ్ళన్నీ చెప్తారు. కానీ తర్వాత ఆ మావోయిస్టులు కనీసం ఆ పోలీసు వాళ్ళను పోయి ఆశ్రయించే పరిస్థితి కూడా ఉండదు. డీజీపీ వాళ్ళు ఎప్పుడో 4-5 రోజుల నుంచి లొంగిపోయి రెడీగా ఉన్నారు. డీజీపీ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. డీజీపీ కూడా బిజీ ఉన్నట్టే షెడ్యూల్ ప్రకటిస్తూ ఉంటారు. బిజీ ఉండొచ్చు, తప్పులేదు. కాకపోతే వాళ్ళ అచ్చుడితోనే డీజీపీ కలిసి లొంగిపోతే వాల్యూ ఉండదు పోలీసు వాళ్ళకి అని చెప్పేసి 5-6 రోజులు ఫుడ్ పెట్టి డీజీపీ బిజీ ఉన్నాడు అంటే వీళ్ళు వెయిట్ చేయాలి. ఎప్పుడెప్పుడు డీజీపీని కలిసి ఎప్పుడెప్పుడు లొంగిపోవాలని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అది లాస్ట్గా తీసుకొచ్చి ఈ తతంగం చేస్తారనే కాన్సెప్ట్ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ అడవిలో ఉండి పోరాటం చేయలేని పరిస్థితిలో జనజీవన స్రవంతిలోకి వచ్చి మీ ముసలి తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అట్లీస్ట్
ఆ పని చేసి మళ్ళీ మీరు పోరాటాలు చేయాలంటే ప్రజల కోసమే పనిచేసింది కాబట్టి మళ్ళీ ప్రజల కోసం పనిచేయాలంటే మీ సొంత గ్రామాల్లో, మీ సొంత మండలాల్లో, మీ సొంత నియోజకవర్గాల్లో మీరు ముందుకు వెళ్తే ఇంకా మంచిగా రాజకీయంగా కూడా పైకి రావచ్చు. ఎంతోమంది మావోయిస్టులు రాజకీయంగా పైకి వచ్చిండ్రు. సింపుల్ ఎగ్జాంపుల్ సీతక్క. గన్ను పట్టిన సీతక్క ఈరోజు పెన్ను బట్టి రాజకీయాలకు వచ్చి ఏకంగా మినిస్టర్ అయ్యి ఎంతోమందికి సేవ చేస్తూ ఉంది. సీతక్కని ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు కూడా రాజకీయాలకు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ప్రజా వాయిస్. ఇది మావోయిస్టులకు సంబంధించింది. ఇంకొక అదిరిపోయే వార్త ఉంది కదా. చనిపోయిన వారికి పెన్షనా, ఆసరలో భారీ అక్రమాలు, లబ్ధిదారుల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఫోరెన్సిక్ ఆడిట్కు సిద్ధమైన సర్కారు ఒక్కొక్కటి వెలుగు తీస్తుందే, మంచి పనే చేస్తుంది, చేయాలి కూడా.